ఏప్రిల్ 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సీ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని నిర్మలా హైస్కూల్ ఎస్ఎస్సీ విద్యార్థులు విజయపతాకం ఎగురవేశారు. చాందిని అనే విద్యార్థిని 600 మార్కులకు గాను 591 మార్కులు, మనస్వి, జ్యోతికా రాజ్యలక్ష్మి 584 మార్కులు సాధించారు. వీరితో పాటు మరో 86 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి విజయఢంకా మోగించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో టాప్ 10 ర్యాంక్ సాధించిన వారిని కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జాన్ పాల్ మరియు ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ జ్ఞానసౌందరి అభినందించి శాలువాలతో, పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందించారు. స్కూల్ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ జ్ఞానసౌందరి మాట్లాడుతూ తమ 86 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని, ఈ విద్యా సంవత్సరం 100% రిజల్ట్ సాధించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. తమ విద్యార్థులు పాఠశాల పతాకాన్ని ఉన్నత స్థాయిలో ఎగురవేశారని వారందరినీ అభినందించారు. ఈ విజయంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు సైతం వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని, అందుకు పాఠశాలలో తామేర్పరిచిన పునాదే కారణమని వివరించారు. విద్యతో పాటు విద్యార్థులకు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండటంతో విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇక్కడ ఏర్పడుతుందని తెలియజేశారు. అత్యధిక మార్కులు సాధించిన అలకా చాందిని మాట్లాడుతూ ఎస్ఎస్సీ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తాను 591 మార్కులు సాధించడానికి పాఠశాల టీచర్స్ మరియు ప్రిన్సిపల్ సహకారం ఎనలేనిదని తెలియజేశారు. ముఖ్యంగా క్లాస్ రూంలో డిజిటల్ బోర్డ్స్ ఉండటం వల్ల పాఠ్యాంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని, సబ్జెక్టు బాగా అర్థమవుతుందని తెలియజేశారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే టాప్ 10 యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందడం తన కల అని తన మనసులో మాటను వ్యక్తపరిచారు. వెంకట మనస్వి అనే విద్యార్థిని మాట్లాడుతూ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలు కూడా తమ విజయంలో తగు పాత్ర పోషించాయని, తాను ప్రభుత్వ ఉన్నతోద్యోగి అవ్వాలనే లక్ష్యంతో ఉన్నానని తెలియజేశారు. జ్యోతికా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్తులో చార్టర్డ్ అకౌంటెంట్ అవుతానని తెలియజేశారు. ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 2025లో 6వ సంవత్సరానికి గాను మా విద్యార్థులు తమ యొక్క సత్తాను చాటి విజయ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది ఈరోజు చేసింది కాదు. స్కూల్ మొదలుపెట్టేప్పటి నుంచి 91వ సంవత్సరంలో ఫస్ట్ బ్యాచ్ 100% రిజల్ట్ తోటి వాళ్ళు పాస్ అయినటువంటి ఆ పరంపరని ఇప్పటి వరకు కూడా 44 సంవత్సరాల వరకు కూడా మా విద్యార్థులు తమ యొక్క ప్రతిభని చాటుతున్నారు. ఇది మాకెంతో గర్వకారణము. నిర్మలా పాఠశాల అనేది ఒక పాఠశాల, ఒక టెక్స్ట్ బుక్స్కి మాత్రం సమర్పింపబడింది కాదు. మా పిల్లల్ని అన్ని రంగాల్లో మేము అభివృద్ధి చేసుకుంటూ ఆటల్లో, పాటల్లో, వ్యక్తిత్వ పోటీల్లో, నృత్యంలో, ఇంకా వేరే ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అన్ని యాక్టివిటీస్లో కూడా వాళ్ళని మేము తీర్చిదిద్దుతున్నాము. అందుకనే మా విద్యార్థులకు బాగా చదువు కూడా అబ్బుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు యాక్టివ్గా ఉంటారో అప్పుడే వాళ్ళ మనసు కూడా ఉల్లాసంగా ఉండి చెప్పినటువంటి పాఠాలన్నీ విని దాని ప్రకారం వాళ్ళు రాస్తూ ఉన్నారు. పరీక్షల్లో ప్రతి నెల కూడా మేము ఇవాల్యుయేషన్ చేసుకుంటూ వీక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు చక్కగా చదవాలని చెప్పేసి మేము ఈ యొక్క మార్గాన్ని ఎంచుకుంటున్నాము. ఇంకా మాకు వేరే మార్గం ఏం లేదు, ఒకటే స్ట్రేట్ రోడ్డు. మా విలువలు, మా ప్రత్యేకత, నిర్మలా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే మాకు ఉన్నటువంటి పెద్ద మైదానము, మంచి క్లాస్ రూమ్స్, వెంటిలేషన్ తోటి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, లైబ్రరీ, ల్యాబ్స్ లేనిది కూడా లేదు. ఇలాంటివన్నీ వాతావరణంలో మేము కలిగించుకుని మా విద్యార్థులకు చక్కని విద్యను బోధించడానికి మా యాజమాన్యం మాకెంతో సహకరిస్తుంది. మా యాజమాన్యానికి మేము కృతజ్ఞత తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ యొక్క సక్సెస్కి మేము మా ఉపాధ్యాయులందరినీ కూడా అభినందించదలుచుకున్నాను. వారు పడినటువంటి కష్టము, వారు పడినటువంటి శ్రమ ఎన్నో రోజులు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని కూడా వదిలిపెట్టుకొని పిల్లలతోటి ఉండి, ఒక తల్లిలాగానే వాళ్ళతోటి ఉండి వాళ్ళకి ప్రైవేట్ క్లాసులు తీసుకోవటం కానీ, లేకపోతే పరీక్షలు పెట్టడం, కరెక్షన్ చేయటము మామూలు పని కాదు. కానీ వాళ్ళదంతా కష్టాన్ని మర్చిపోయి వీళ్ళతోటి పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే నిజంగా మాకెంతో గర్వకారణము. మరి అలాగే తల్లిదండ్రులు కూడా మేము అన్న టైంకి ఉదయం 8 గంటలకు సాయంకాలం 6:30కి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ వెహికల్స్ అరేంజ్ చేసుకోవటం, వాళ్ళు రావటం, తీసుకోవటం, సహకరించినందుకు నిజంగా మీరు సహకరించిన బట్టి మా విద్యార్థులు చక్కగా రాణించారని మేము గర్వంగా చెప్పదలుచుకుంటున్నాము. విద్యార్థులను మీరు కూడా మన పాఠశాలకి ఎంతో గర్వకారణం. ఈరోజు మన పాఠశాల యొక్క పతాకాన్ని ఇంకా పైకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇంకా మీరు కష్టపడి మీ యొక్క జీవితంలో మీరు ముందుకు రావాలని, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పుడున్నటువంటి క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, మీ డెడికేషను, మీ కమిట్మెంట్ ఇవన్నీ కూడా మీరు మర్చిపోకుండా మీ యొక్క జీవితంలో మీ యొక్క ఒక అంతస్తుకి మీరు అనుకున్న దాన్ని చేరేంత వరకు కూడా మీరు వీటిని కొనసాగించుకోవాలని
కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా నిర్మల పాఠశాల ఎప్పుడు కానీ ఎలాంటి అవకతవకలు లేకుండా మేము మా యొక్క పాఠశాలలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము సక్రమంగా సమర్పించుకుంటూ మా విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఒక లక్ష్యం మాత్రమే మాకుంది. సేవా తత్పరతతోటి మేము తక్కువ ఫీజులతోటి ఇంత మంచి అవకాశాలు ఇస్తున్నందుకు మీరు కూడా గౌరవపడుతున్నారు. మాకు మా పాఠశాలలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ మమ్మల్ని నమ్మి మీ విద్యార్థులు మాతో చేర్పించినందుకు కూడా మీకు వందనాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా దేవాది దేవుడు మాకు చేసినటువంటి సకల ఉపకారాలకి మా విద్యార్థులకు ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిర్మలా హై స్కూల్కి ఈ రోజున ప్రత్యేకంగా ఈ 10వ తరగతి ఫలితాల గురించి చూసుకుంటే మా చాందిని స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద స్కూల్ securing 591 out of 600. It's a great time to rejoice by the entire management, staff and students. Really we are proud of you, Ms. Chandini, for securing high score and all the toppers and every year ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం మాకు 90 పైనగా 500 మార్కులు దాటుతున్నారు. సో రియలీ ఇట్స్ ఎ గ్రేట్ అమేజింగ్ యాక్ట్. అండ్ దీనికి మా మేనేజ్మెంట్కి తోడ్పడుతున్న మా టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా రియలీ వీఆర్ ఇన్ డెప్ట్ టు థ్యాంక్ ఆల్ అవర్ టీచర్స్. స్పెషల్గా మా టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే తల్లిదండ్రులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ చదివిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎన్నో రకాలుగా వాళ్ళు భవిష్యత్తులో చాలా మంచి పొజిషన్లో ఉంటున్నారు. ఐఐటి కానీ IIIT కానీ అన్ని విధాలుగా ఎదుగుతున్నారు. కాబట్టి దానికి కారణం ఏంటిదంటే మంచి పునాది. ఈ నిర్మలా వేసే మంచి పునాది వల్ల పిల్లలు ఎంతో చక్కగా వాళ్ళ భవిష్యత్తులో ఎదుగుతున్నారు. వాటన్నిటికీ మేము దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము చదువుతో పాటు అన్ని విధాలుగా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ అన్ని విధాలుగా పిల్లలకి సమకూరుస్తున్నాం. కాబట్టి పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. దాన్ని తోడ్పడుతున్న మా మేనేజ్మెంట్కి, మా మదర్ జనరల్కి, మా ప్రొవిన్షియల్స్కి, మా కరస్పాండెంట్స్ జాన్ పాల్స్టర్కి అండ్ మా పేరెంట్స్ అందరికీ ప్రత్యేకంగా, మళ్ళీ ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ గాను అండ్ మా సపోర్టింగ్ స్టాఫ్ అండ్ మై చిల్డ్రన్ ఫర్ సెక్యూరింగ్ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్లో. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ మై బిలవడ్ చిల్డ్రన్ ఫర్ కీపింగ్ ద నేమ్ ఆఫ్ ద నిర్మలా హై అండ్ సో హై. God bless you all. Jai Hind. మేడం, మీ దగ్గర 10th క్లాస్కి అప్పీర్ అయ్యే 250 మంది పైగా ఉంటారు. వీళ్ళందరిలో కూడా పాస్ పర్సంటేజ్ కూడా చాలా బాగా ఉంది. వీళ్ళందరినీ ఎట్లా మేనేజ్ చేస్తారు? అందరిని కూడా ఒకసారి మేము చాలా ప్లెసెంట్గా వాళ్ళకి వాళ్ళని ఎక్కువ ఫోర్స్ పెట్టి ఇలా చదవాలి అలాంటి ప్రెషర్ ఏమీ తీసుకురావట్లేదు. సో మార్నింగ్ స్టడీ అవర్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్ అది కూడా మినిమం టైంలోనే మేము మెయింటైన్ చేస్తున్నాం. సండేస్ కానీ ఎలాంటి ఇబ్బందులు మేమేం పెట్టట్లేదు. పిల్లలు చదివేటప్పుడు చాలా ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రశాంతమైన వాతావరణం వలన పిల్లల మైండ్ అనేది బ్రాడ్ మైండ్ సెట్ ఆలోచన చేస్తున్నారు. అది కాకుండా మా టీచర్స్ ఎన్నో టైం వాళ్ళ మార్నింగ్ స్టడీ అవర్ కానీ ఈవినింగ్ స్టడీ అవర్ కానీ కేటాయిస్తూ పిల్లలకి ఏ ఒక్క డౌట్ వచ్చినా ప్రతి ఒక్కరిని క్లారిఫై చేస్తూ ఎటువంటి ఇది లేకుండా ముఖ్యంగా మేము చాలా టెస్టులు కండక్ట్ చేస్తాం. సో దాట్ చిల్డ్రన్ వాళ్ళకి ఏమవుతుందంటే ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే వాళ్ళకి రైటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎలాంటి ఆన్సర్ రాస్తే ఎటువంటి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారనే దాని మీద దృక్పథంతో సో ఎక్కువ టెస్టులు పెట్టడం వలన పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. వాళ్ళంతటా వాళ్ళు ఆలోచన చేసి రాసే ఆన్సర్స్ లాగా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్టీ పెరుగుతుంది. కాబట్టి సో ఈ అన్ని వాతావరణం వలన ప్రశాంతమైన వాతావరణం వలన దే ఆర్ ఏబుల్ టు డూ ద బెస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. విద్యార్థికి కీలకమైన కూడా పెట్టారు అంటే అది పోయిన సంవత్సరం ఇంకేమైనా క్లాసులు తగ్గించి 6 నుంచి ఏమైనా పెట్టే ఆలోచన ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. పాస్ట్ 2 years నుంచి 6th క్లాస్ నుంచి IIT క్లాసెస్ 9th వరకు IIT క్లాసెస్ ఫౌండేషన్ ఇస్తున్నాము. సో ఆల్ ద సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్కి వాళ్ళు యూస్ కావాలి కాబట్టి ఫర్దర్ స్టడీస్కి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీట్ మీద ఫోకస్ చేస్తున్నాము. IIT మీద కూడా. సో అందుకోసమే ఫ్రమ్ 6th క్లాస్ నుంచి పాస్ట్ 2 years నుంచి IIT క్లాసెస్ మేము పెడుతున్నాము. అదే కాకుండా మధ్యలో వాళ్ళకి సెమినార్ అరేంజ్ చేస్తాము. హౌ టు గో అబౌట్ ద ఫర్దర్ స్టడీస్ వాళ్ళ దృష్టిని ఎలా మళ్లించుకోవాలా, వాళ్ళ ఫ్యూచర్ని ఎలా డెవలప్ చేసుకోవాలా, ఏ కెరియర్ గైడెన్స్ మీద ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేయాలని బట్టి వాళ్ళకి సంవత్సరంలో 2-3 సార్లు సెమినార్స్ కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సెమినార్స్ కూడా అరేంజ్ చేయడం వలన కూడా ఇది కూడా చాలా వాళ్ళకి తోడ్పడుతున్నాయి అన్ని విధాలుగా. సో వీ హ్యావ్ టు థ్యాంక్ అండ్ తర్వాత ద మేనేజ్మెంట్, ద స్టాఫ్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.
అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ ప్లేస్లో నిలబడటానికి ఆల్ మై టీచర్స్, పేరెంట్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ అందరూ ఈక్వల్గా పార్ట్ తీసుకున్నారు. అండ్ ఈ స్కూల్లో స్ట్రెస్ ఫ్రీ క్యాంపస్ అండ్ టీచర్స్ కూడా ఎప్పుడైనా డౌట్ వస్తే క్లియర్ చేస్తారు. అండ్ ఈ గ్రౌండ్ చాలా గ్రౌండ్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చిల్డ్రన్స్ ఎప్పుడైనా చదువుకోవాలంటే స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా చాలా ఈజీగా అలా చదువుకుంటూ ఉంటారు. అండ్ ఈ స్కూల్లో లిటరరీ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ చాలా బాగా జరుగుతాయి. లాస్ట్ ఇయర్ ఆల్సో పార్టిసిపేటెడ్ అండ్ సెక్యూర్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ లెజెండ్ అండ్ పెన్. సో లిటరరీ కాంపిటీషన్స్, అన్ని ల్యాబ్స్, ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు టీచర్స్ తప్పకుండా డిజిటల్ క్లాస్ రూమ్స్ చాలా తప్పకుండా పార్ట్ తీసుకుంటే, ఎందుకంటే టీచర్స్ చెప్పేది ఇప్పుడు విజువల్గా చూస్తే పిల్లలు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. సో చెప్పేది వింటూ చూస్తున్నప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకొని ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ద అకాడమిక్స్. మంగళగిరిలో ఎక్కడ కూడా డిజిటల్ క్లాస్ రూమ్ మీ దగ్గర నిర్మలాలో ఉన్నాయి. అది మీ విజయానికి ఎంతవరకు తోడ్పడింది అంటారు క్లియర్గా? అంటే ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్ ఇంకా బాగా అర్థం చేసుకొని ఇంకా బాగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి తోడ్పడింది. భవిష్యత్తు లక్ష్యం ఏంటమ్మా? నాది ఇప్పుడు ఇది ఫస్ట్ మెట్టు కదా, నేను ఇంకా ఎక్కువ వెళ్ళాలి. ఎంత జ్ఞానం పొందగలనో అంత జ్ఞానం పొందాలనుకుంటున్నాను. అంటే వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్లో ప్లేస్ తీసుకోవాలనేది నా గోల్. అంటే వాళ్ళ గోల్ కోసం ఇప్పుడు పేరెంట్స్ చెప్పారని వేరే దాంట్లోకి వెళ్ళడం అలా కాకుండా వాళ్ళకి ఇష్టమైన చదివి వాళ్ళు ఇప్పుడు చదువు బట్టి చదవడం కాదు, వాళ్ళు అర్థం చేసుకొని చదివితే ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని నాలెడ్జ్ ఎక్కువ పెంచుకుంటారు అనుకుంటున్నాను. స్కూల్ ఫస్ట్ రావాలని ఒక గోల్ పెట్టుకున్నామండి. అది అచీవ్మెంట్ అయింది. ఇంకా అది మామూలుగా వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీలోకి పంపించాలని నా గోల్. పాప స్కూల్కి రావడంతో పాటు మీరు ఇంటికి కూడా పాపకి ఏమన్నా చదువులు కొంచెం అంటే మాకు తెలిసినంత వరకు ఇస్తూ ఉంటామండి. నేను ఫస్ట్ 8th క్లాస్ వరకే నేను చదివింది. నేను బంగారు పని చేస్తుంటాను. అది నాకు తెలిసినంత వరకు నేను గైడెన్స్ ఇస్తున్నాను అంతేనండి. కానీ పాపదే ఎక్కువ ఇది ఉంది, టీచర్స్ది. స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళ సహకారంతోనే సాధించగలిగింది. అంటే ఇష్టంగా చదువుతుంటేనే చదివిస్తాను, అది చదువుతుంది కాబట్టి చదివిస్తున్నానండి. ప్రస్తుతానికి వీలు అవుతున్నానంటే ఇంకా రీచ్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఒక విజయానికి తొలిమెట్లాగే తీసుకుంటాం తప్ప. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తాయని. 584 వచ్చాయి 600కి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా స్కూల్ టీచర్స్ చాలా ప్రోత్సహించారు, సిస్టర్స్ మాకు మోరల్స్ చెప్పారు. సో అలా అని చెప్పడం వల్ల మాకు ఇంకా గైడెన్స్ ఎక్కువ వచ్చింది. టీచర్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. మమ్మల్ని సైడ్ ఇంకా డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టి మమ్మల్ని బయట కూర్చోబెట్టి మీరు చదవాలనుకుంటే చదవండి. సో మాకు గైడెన్స్ ఇచ్చారు, పీస్ఫుల్ నేచర్ని ఇచ్చారు. మాకు చెప్పాలంటే ఎక్కువ గైడెన్స్ ఇచ్చారు. సో అది మాకు సరిపోయింది. ఇంకా మాకు స్ట్రెస్ ఫ్రీ, ఖచ్చితంగా స్ట్రెస్ ఎక్కువ ఉండదు. ఇంకా మాకు ప్రాక్టీస్ కోసం, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం, ఇంకా స్పీడ్ అప్. సో 10th పబ్లిక్ అంటేనే స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ కోసం వీళ్ళు చాలా రివిజన్ టెస్ట్ అని చెప్పి, గ్రాండ్ టెస్ట్ అని చెప్పి చాలా పెట్టారు. అది మాకు చాలా యూజ్ అయింది. థ్యాంక్ యూ సిస్టర్స్. నేను ఇంటర్ వైపు వెళ్ళాలనుకోవట్లేదు, డిప్లొమా తీసుకుంటున్నాను. డిప్లొమా తీసుకొని అక్కడే క్యాంపస్ కొట్టాలని నా ఎయిమ్. అక్కడ క్యాంపస్ సీట్స్ ఉంటాయి. సో అక్కడ వచ్చిందంటే చిన్న వయసులోనే జాబ్ వచ్చేసిద్ది. సో అది తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్ ఒకవేళ వచ్చిందంటే అఫ్కోర్స్లీ ట్రై చేస్తాను. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనిపిస్తుంది. జ్యోతిక రాజ్యలక్ష్మి. సో 10thలో 584 తెచ్చుకున్నాను 600కి. సో ఐఎమ్ సో హ్యాపీ. సో భవిష్యత్తులో ఎంఎస్సి తీసుకొని సిఏ అవుదాం అనుకుంటున్నాను. బికాజ్ జాబ్ అనేది 100% గ్యారంటీగా పాస్ అయితే వచ్చిద్దని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. పైగా బిగ్ గ్రౌండ్, స్ట్రెస్ ఫ్రీ, ఎంజాయ్మెంట్ ఉండిద్ది. అండ్ వర్క్ స్ట్రెస్ లైక్ స్టడీ స్ట్రెస్ అస్సలు ఉండదు. సో డిజిటల్ క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి చూస్తా నేర్చుకుంటే బాగా అర్థమైద్ది. సో ఫస్ట్ థ్యాంక్స్ ఈజ్ ఆల్ టు మై ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఈరోజు మా పాఠశాల విద్యార్థులు 591 మార్కులు తెచ్చుకొని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే దానికి కారణం మా పాఠశాల కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జాన్ పాల్ గారు, మా పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ జ్ఞాన సౌందర్య గారు మాకు ఎంతో తోడ్పాటు ఇవ్వడం వల్లే మేము మా పిల్లలకి మంచిగా పాఠాలు చెప్పేవాళ్ళం.
అందున మా సిస్టర్స్ ఎప్పటికప్పుడు మేము ఎలా చెప్తున్నాము ఏంటి పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే మేము కరెక్షన్ చేసిన పేపర్స్ కూడా వాళ్ళు మళ్ళీ చూస్తూ ఉంటారు. అందువల్ల మేము కూడా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా కరెక్షన్స్ చేయటము, పిల్లలకు కావాల్సినటువంటి నాలెడ్జ్ మేము చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటామండి. అలాగే మా సిఎస్ఎస్ స్కూల్లో 30 స్కూల్స్ ఉన్నాయండి. ఈ 30 స్కూల్స్లో కూడా మా స్కూల్కే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. దానికి మేము ఎంతో గర్వపడుతూ ఆనందపడుతూ ఉన్నాము. దీని అంతటికీ ముఖ్య కారణం మాత్రం మా సిస్టర్సే. వాళ్ళ ప్రేయర్స్, అలాగే మా విద్యార్థులు కూడా మేము చెప్పే పాఠాలన్నీ కూడా చాలా చక్కగా వింటారు, ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్న కూడా మేము కూడా ఎంతో ఓపికగా చెప్పటము. అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మేము మా పిల్లల గురించి కూడా అంతగా ఆలోచించాం. మా పిల్లలు, మా స్టూడెంట్స్ వీళ్ళకి ఎక్కువ మార్క్స్ రావాలి అని మేమెంతో డెడికేషన్తో చేస్తూ ఉంటాము. అలాగే మా సిస్టర్స్ యొక్క ప్రేయర్స్ వల్లే మేము ఇలాగా ఉద్యోగం ఇక్కడ చేస్తూ ఈ పిల్లలకి మంచిగా పాఠాలు చెప్పడం జరుగుతుందండి. మా సిస్టర్స్ ప్రేయర్స్ వల్లే మేము ఇలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాం. మీరు పాఠాలతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేపిస్తారు. అవునండి. ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? ఎలా బ్యాలెన్స్ సార్, వాళ్ళకి లీజర్ అవర్స్ ఉంటాయి సార్. ఆ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇలా చెప్పాలి అలా చెప్పాలని మా సిస్టర్ గారి ప్రోత్సాహంతో వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఆ విధంగా వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో విని లీజర్ అవర్స్లో అంటే స్టడీస్కి డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి గేమ్స్ అవర్ కానీ అలాంటి ఏదైనా లీజర్ అవర్స్లో వాళ్ళని తీసుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళకి చెప్తూ ఉంటామండి. అంటే ఫస్ట్ ముందు ఈ స్కూల్ వాళ్ళకి సిస్టర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. తర్వాత వీళ్ళందరూ క్లాస్ టీచర్స్కి వీళ్ళ హార్డ్ వర్క్, తర్వాత ఇక్కడ స్టాఫ్ పాపం వాళ్ళు ఎంతో గ్రౌండ్ కూడా ఎంతో నీట్గా ఉంచి ఎంతో చాలా పీస్ఫుల్గా ఉంచుతున్నారు. తర్వాత ఏంటంటే ఇక పేరెంట్స్ పాపం మా మిస్సెస్ అందరూ భార్యలు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు 8 గంటలకల్లా ఇక్కడ స్కూల్ రావాలంటే వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళ క్యారేజ్ తీసుకొచ్చి తర్వాత వాళ్ళ ఫాదర్స్ తీసుకొచ్చి స్కూల్ దగ్గర దింపి మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళి ఎంత వీళ్ళ సక్సెస్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఈ స్కూల్ టీచర్సు మాది వీళ్ళందరూ సక్సెస్ ఉంటుంది. వీళ్ళ సక్సెస్లో మేము కూడా భాగమే కాబట్టి ఈ సక్సెస్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే సక్సెస్ వచ్చిందని చెప్పేసి పొంగిపోవద్దు, రాలేదని కుంగిపోవద్దు. జీవితంలో ఇది ఒక మెట్టు మాత్రమే. మీరు లైఫ్లో ఎదిగి ఇంకా ఎన్నెన్నో సాధించి ఈ స్కూల్ వాళ్ళకి వీళ్ళకి ఎన్నో మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే నేను 10th ఎగ్జామ్స్ రాసింది కూడా నేను ఈ స్కూల్లోనే. కానీ ఇప్పుడు మా అమ్మాయి వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తుంది. భవిష్యత్తులో వీళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుకోవడానికి అలాంటి అట్మాస్ఫియర్ బాగుంది. కానీ చాలామంది కొన్నిసార్లు ఒక్కోసారి మనం కూడా అనుకుంటూ ఉంటాం, నిర్మలా స్కూల్ నుంచి మారదాం అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటాం. నేను కూడా చాలామందికి చెప్పాను, ఏ స్కూల్ అయినా ఏమైనా మన ఇత్తనం బాగుంటే మనం వాళ్ళ హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తే టీచర్స్ ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలి అంతవరకు సపోర్ట్ ఇస్తారు. ముందు అందరూ అంటూ ఉంటారు, ఈ స్కూల్ ఎందుకు, ఆ స్కూల్ ఎందుకు, ఇట్లాగా క్రిస్టియన్స్ మెయింటైన్ చేస్తున్నారు, అది మెయింటైన్ చేస్తారు. చాలామంది నాతో అన్నారు, ఏం వద్దు, ఫర్గెట్, దేవుడు ఒక్కడే. ఎవరు చేసినా ఏం చేసినా ఈ స్టూడెంట్స్కి టీచర్స్ సిస్టర్స్ వీళ్ళంతా తల్లిదండ్రులు. మేము బయట తల్లిదండ్రులు, వాళ్ళ స్కూల్లో తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎంత మెట్టు ఎదగాలని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు, మేము చూసుకుంటాం. ఈ సక్సెస్కి అందరి జీవితాలు అందరి కారణం, ఎవరి కారణం కాదు, చివరికి క్లీన్ చేసే వాళ్ళందరూ కూడా కారణం. కాబట్టి ఈ సక్సెస్ అందరిది, మాదొక్కలదే కాదు. మాదొక్కలదే అనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇక్కడ టాపర్స్ అంటే ఎవరు లేరండి, అందరు టాపర్సే. మొన్న నేను యూట్యూబ్లో ఒకటి చూశాను, ఏంటంటే అతను 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యని చెప్పేసి వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించాడు. ఏమన్నా వాళ్ళ ఫాదర్ ఒకే మాట అన్నాడు, నువ్వు ఎగ్జామ్స్లో పాస్ అయ్యావు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావు, జీవితంలో ఫెయిల్ అవ్వలేదు. అందుకని నేను దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సెలబ్రేట్ చేశారు. కాబట్టి మీరు సక్సెస్కి పొంగిపోవద్దు, ఫెయిల్యూర్కి కుంగిపోవద్దు. మీ జీవిత లక్ష్యాన్ని మీరందరూ సాధించాయి మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన సిస్టర్స్కి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Little star, Nirmala High School superstar. Twinkle twinkle little star, Nirmala High School superstar. Twinkle twinkle little star, Nirmala High School superstar. Twinkle twinkle little star, Nirmala High School. Hoorah! Nirmala School. East or west? Nirmala is the west. East or west?
దగ్గర ఉన్నా వచ్చేస్తాను వస్తాను వస్తాను